రెడీయా? లైవ్ స్టార్ట్ ఉందా? మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నటువంటి గౌరవ శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి గారు, టూరిజం డైరెక్టర్ హనుమంతు గారు, అట్లాగే మా టూరిజం ఆఫీసర్ కోర లక్ష్మి గారు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారం. మొదటగా హైదరాబాద్ వేదికగా తెలంగాణ పర్యాటక ప్రమోషన్ సంస్కృతిని సాంప్రదాయాలను ప్రతిబింబించేటువంటి లక్ష్యంతో నిర్వహించినటువంటి యొక్క మిస్ వరల్డ్ పోటీలు 2025 పూర్తిగా సక్సెస్ అయినందుకు మరి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతోటి దిశానిర్దేశంతో ఈ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి మిస్ వరల్డ్ పోటీలను హైదరాబాద్లో ఏర్పాటు చేసి ప్రపంచానికి మన సంస్కృతిని సాంప్రదాయాలని మన యొక్క ఆహారపు అలవాట్లు కావచ్చు, మన యొక్క కట్టడాలు కావచ్చు, రకరకాల వీటన్నిటి కూడా ప్రపంచం దృష్టికి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం ప్రపంచం దృష్టిలో షోకేస్ చేసేటువంటి కార్యక్రమం జరగడం జరిగింది. ఈ మిస్ వరల్డ్ పోటీల్ని దిగ్విజయంగా నిర్వహించడంలో పంచుకున్నటువంటి అందరికీ కూడా ఈ యొక్క మొత్తగా మిస్ వరల్డ్ ఈవెంట్ను పెద్ద ఎత్తున ఇందులో సక్సెస్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా మిస్ వరల్డ్ సంస్థకు, అట్లాగే ప్రపంచవ్యాప్తంగా పాల్గొన్నటువంటి పోటీదారులకు, దీన్ని సక్సెస్ఫుల్గా నడిపినటువంటి అధికార యంత్రాంగానికి, అవిశ్రాంతంగా సంబంధించినటువంటి ఇతర బృందాలు, విభాగాల సహాయకులు 3 మాసాల పాటు నిర్విరామంగా పనిచేసి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ కూడా మా యొక్క టూరిజం శాఖ ద్వారా వాళ్ళందరికీ అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే మీడియా మిత్రులకు కూడా దీన్ని మొత్తం రాష్ట్రమే కాదు మొత్తం దేశానికి చూపించే విధంగా మీరందరూ కూడా సహకరించేందుకు మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అయితే ఇందులో ఈ యొక్క మిస్ వరల్డ్ పార్టిసిపేట్స్ అందరికి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గొప్ప పర్యాటక ప్రాంతాలన్నింటినీ కూడా, అంటే ప్రధానంగా మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించినటువంటి గొప్ప అంటే హెరిటేజ్ కట్టడాలు, రామప్ప కావచ్చు, పోచంపల్లి, యాదగిరిగుట్ట, అట్లాగే బుద్ధవనం, పిల్లల మర్రి, 1000 స్తంభాల గుడి, తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్, హాస్పిటల్, ఏజ్ హాస్పిటల్స్ కావచ్చు, శిల్పారామం, వీటన్నిటిని కూడా వాళ్ళందరికీ, అట్లాగే చౌమోళ్ళ ప్యాలెస్, గాలా డిన్నర్, ఇవన్నిటిని కూడా వాళ్లకు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వాటి వాళ్ళకు చూపించడం జరిగింది. తద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షించే కార్యక్రమం చేయడం జరిగింది. యావత్ ప్రపంచం మొత్తం ఇక్కడికి రావడం జరిగింది. సాధారణంగా ఈ టూరిజం ప్రమోషన్లో భాగంగా టూరిజం డిపార్ట్మెంట్ నుంచి ఇతర దేశాలకు ఎక్కడ ఈవెంట్స్ అవుతూ ఉంటారు, వాళ్ళకి పార్టిసిపేట్ అవుతూ ఉంటారు. ఆ పార్టిసిపేట్ అయిన సందర్భంలో అక్కడ 3 రోజుల పర్యటన, దేశాలకు పోయినప్పుడు రకరకాల దేశాలు పోతున్నాం, 3 రోజులు పర్యటిస్తేనే అక్కడ ఏర్పాటు చేసిన ఒక చిన్న సెంటర్కు ఒక 100 అడుగుల స్క్వేర్ ఫీట్ ఉన్నటువంటి ఒక హాల్లో మనకి ఇచ్చినటువంటి భాగం ఎట్లుంటుందో ఆ 100 అడుగులకే 120 అడుగులకే 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు, కోటి రూపాయల దగ్గర మనం ఖర్చు పెడతా ఉంటాం ఒక దేశం పోతే 3 రోజుల కోసం. అటువంటిది ఇక్కడ ప్రపంచాన్ని మొత్తం ఇక్కడ రప్పించి సుమారుగా 30 రోజుల పాటు
అంటే 6వ తారీఖు జూన్ నుంచి 31 జూన్ నిన్నటి దాకా 2 జూన్ దాకా అంటే ఆల్మోస్ట్ 26-27 రోజుల పైన ప్రపంచంలో ఉన్నటువంటి పార్టిసిపెంట్ మొత్తం ఇక్కడ రప్పించి తెలంగాణ మీడియాతో పాటుగా భారతదేశ మీడియాతో కూడా ప్రపంచ మీడియాను కూడా ఇక్కడ రప్పించే కార్యక్రమం చేయడం జరిగింది. అంటే టోటల్గా తెలంగాణ యొక్క టూరిజం ప్రమోషన్లో భాగంగా ప్రపంచానికి షోకేస్ చేయడం జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున రెండవ పాయింట్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రమైనా కూడా వరల్డ్ ఈవెంట్ను అంటే ఒక ప్రపంచానికి సంబంధించిన అంశం, ప్రపంచంలో 200 దేశాలు ఉన్నాయి. ఇంత గొప్ప ఈవెంట్ను తెలంగాణ రాష్ట్రం కూడా చేయగలదని నిరూపించడం జరిగింది. దీని ద్వారా రేపు రాబోయే భవిష్యత్తులో స్పోర్ట్స్కు సంబంధించి అంటే ప్రపంచంలో జరిగేటువంటి ఇంటర్నేషనల్ ఈవెంట్స్ను కూడా మనం చేపట్టే స్థాయికి చేరుకోవడం జరిగిందనే కింద మనం ఒక మెసేజ్ అనేది పంపడం జరిగింది. మరి ఇంత పెద్ద ఎత్తున జరిగినప్పుడు ఏం చేయాలి? వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు గొప్పగా చేసినందుకు అభినందించాలి. అంటే ఒలింపిక్స్ కూడా మనం చేపట్టే స్థాయికి వెళ్ళినాం. అంటే మనం చేయగలుగుతామనేది దీని ద్వారా రుజువు చేయడం జరిగింది. మరి ఇంత గొప్పగా చేసినప్పుడు రాజకీయ పార్టీలు అభినందించేది పోయి అప్రిషియేట్ చేసేది పోయి వివిధ రకాల విమర్శలు చేస్తూ ఉన్నారు. ఆ విమర్శలైనా వాస్తవికంగా ఉంటే, నిజాయితీగా విమర్శిస్తే వాటిని స్వీకరిస్తాం. ఏంటి ప్రధాన విమర్శ? రాష్ట్రం అప్పుల్లో ఉండగా రాష్ట్రం అప్పుల్లో ఉండగా ఈ మిస్ వరల్డ్ పోటీలు పెట్టడం అవసరమా అని కేటీఆర్ నుంచి మొదలు పెడితే హరీష్ రావు మొదలు పెడితే అందరూ కూడా, ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ, దాంతోపాటుగా కొందరు బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ ఏమని 200 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే కార్యక్రమం పెడతా ఉన్నారు. ఒకరికేమో జీతాలు చెల్లించలేకపోతా ఉన్నారు, ఇంకో దిక్కేమో 200 కోట్లు 200 మించి 250 కోట్లు ఖర్చు పెడతా ఉన్నారని మాట్లాడడం జరిగింది. అసలు వాస్తవం ఏంది? మొత్తం అయినటువంటి ఖర్చు సుమారుగా 31 కోట్ల రూపాయలు, టోటల్గా అరౌండ్ 31 crores. సరే, ఇంకా కొన్ని బ్యాలెన్స్ పెండింగ్ ఉంటే 50 లక్షల టు 31 crores దాకా ఉంది. ఈ మొత్తం ఈ 31 కోట్ల రూపాయల్లో ఇప్పటికే స్పాన్సర్షిప్ ద్వారా 21 కోట్లు వచ్చినాయి. ఇంకా కమిట్మెంట్స్ 10-12 కోట్ల రూపాయలు కమిట్మెంట్స్ ఉన్నాయి. అవి ఇంకా రావాల్సింది, వస్తాయా రావాలి సెకండరీ ఇష్యూ. బట్ కమిట్మెంట్స్ ప్రామిసెస్ ఉన్నాయి. అంటే అవి కూడా వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు అనేది 0. పోనీ రేపు వస్తాయా రావా అనేది పక్కకు పెడితే, ఎన్ని రోజులు వస్తాయని పక్కకు పెడితే, ఈ రోజు లెక్క ప్రకారం చూసుకుంటే కూడా, ఈ యాజ్ ఆన్ టుడే లెక్క ప్రకారం చూసుకుంటే కూడా 21 కోట్లలో మళ్ళీ 3 కోట్ల రూపాయలు సుమారుగా ఆ యొక్క మిస్ వరల్డ్ లిమిటెడ్ కోసం, వాళ్ళ కోసం ఖర్చు పెట్టాల్సి వచ్చింది. చివరి నిమిషంలో ఇది ఫెయిల్ కావదని కింద వాళ్ళు ఆర్గనైజ్ చేసుకోలేని పరిస్థితి వస్తే, సో వాళ్ళ ఫండ్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేసుకున్నారు స్పాన్సర్ ద్వారా. అంటే నెట్గా 31 కోట్లలో 21 కోట్లు పోతే సుమారు 10 కోట్లే. సో టోటల్ రాష్ట్ర ప్రభుత్వంకైన ఖర్చు 10 కోట్ల రూపాయలు. ఇది కూడా సబ్జెక్టు కండిషన్ ఏమంటా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వానికి మా అధికారుల ద్వారా, టూరిజం డిపార్ట్మెంట్ అధికారుల ద్వారా
స్పాన్సర్షిప్ కమిట్మెంట్ వచ్చిన వాళ్ళు, కమిట్మెంట్ చేసిన వాళ్ళు అవి కూడా ఆ డబ్బులు వచ్చేస్తే ఇది కూడా ఖర్చు లేదు. అంటే ఏమని అర్థం? అంటే ₹1 ఖర్చు కాకుండా ప్రపంచాన్నే ఇక్కడికి రప్పించినాం. ₹1 కూడా ఖర్చు కాకుండా ప్రపంచాన్ని ఇక్కడికి రప్పించి ఇంత గొప్ప వేడుకను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆ ఈవెంట్ని ఇక్కడ హైదరాబాద్ తీసుకురావడమే గొప్ప. నేను వారికి టూరిజం మినిస్టర్గా నేను అభినందిస్తా ఉన్నా ఈ కార్యక్రమాన్ని మన తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చినందుకు. మరి వాస్తవం ఇదైతే ఇంకో మాట ఏం మాట్లాడుతున్నారు, నవ్వాల్లో ఏడవాలో అర్థం కావట్లేదు. ఒక పత్రికలో ఒక్కో అందాల బామకు 30 తులాల బంగారమా? 30 తులాలు కాదు కదా, 3 గ్రాములను ఇచ్చిండ్రా? అంటే ఎంత దుర్మార్గం! అంటే పార్టీ అధ్యక్షులు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, 6 ఫీట్ల ఆజానుభావుడు హరీష్ రావు కావచ్చు, 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇటువంటివి ఆరోపణలు చేసి ప్రజలను మీ పత్రికల ద్వారా మీరు అపాయింట్ చేసినటువంటి సోషల్ మీడియా, నెలకు ₹1,00,00,000 జీతాలు ఇచ్చి సోషల్ మీడియా ద్వారా మీరు ప్రచారం చేయించుకుంటా ఉన్నారో, అంటే పూర్తి పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ప్రజలను తప్పుదోవ పట్టించేటువంటి పద్ధతి తీసుకొచ్చిందంటే మీరెట్లా నాయకులు అవుతారయ్యా? ఏ లెక్క ప్రకారం? అంటే దీన్ని బట్టి నాకేమర్థమవుతుందంటే, మళ్ళీ అది పోతే రాజకీయాలు జోలిపోవచ్చు, కానీ అంటే 100% ఇక్కడ యాక్చువల్గా ఏదైతే అసెంబ్లీ సాక్షిగా ఇవి ఎంత నిజమో, వీళ్ళు చెప్పినటువంటి 30 తులాల బంగారము, 200 కోట్ల ఖర్చు అని ఎంత నిజమో, అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు చెప్పింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వము 4 లక్షల కోట్లే అప్పు చేసింది, 3,50,000 కూడా మిగతా చేయలేదనేటువంటి మాటలు మాట్లాడినో అది కూడా వాస్తవం. 8 లక్షల కోట్లు ఎత్తి మాట్లాడిన. అంటే ఈ రెండింటిని కంపేర్ చేస్తే వీళ్ళు మాట్లాడిన మాటలు మొత్తం కూడా బోగస్ అనేది దీని ద్వారా మరొకసారి రుజువైంది. ఆనాడు అసెంబ్లీ సాక్షిగా రుజువైంది, ఈనాడు వీళ్ళు మాట్లాడిన దీని సాక్షిగా రుజువైంది. నేను మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాష్ట్ర ప్రజానికానికి, నేను ఏ రోజు కూడా ఈనాటి వరకు గడిచిన 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా, లేని ఉన్నట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడలే, ఒక్క అబద్ధం కూడా చెప్పలే. నా నైజం అది కాదు. ఇన్ని రోజులు ఎందుకున్నా ఎవరు ఏం మాట్లాడతారో మాట్లాడనియండి, అంతా అయిపోయిన తర్వాత వాస్తవాలు బట్టబయలు చేసినప్పుడు వాళ్ళ ముఖాన్నే చీకొడతారు ప్రజలు. మీరు ఇంత పొడువు అంత పొడువు అని చెప్పని ఏదో సస్తే గుంత పొడవు అన్నట్టుగా మీ మాటలకు వాస్తవాలకు పొంతలేనిది వాళ్ళే మళ్ళొకసారి ప్రజల మధ్యలో, అంటే ప్రజలలో వాళ్ళు పల్చనైపోయారు ఈ లెక్కలు చూసిన తర్వాత. అట్లాగే ఇంకా చాలా అంశాలు ఉన్నాయి మాట్లాడినప్పుడు. చూసిన అతిథి దేవోభవ అన్నారు. ఇంకో ఫోటో చూస్తాను. ఇక్కడ పేపర్ మీద చదవాలన్నా, నమస్తే తెలంగాణలో అంటే ఒక మహిళ ఒక ఈ మిస్ వరల్డ్లో పాల్గొన్నటువంటి ఒక మహిళకు చెంపుతో కాళ్ళు కడుతున్నాడు కనపడతా ఉంది. ఏదైనా దాచిపెడతలేదు. మొత్తంగా అక్కడికి 33 మంది వెళ్తే 32 మంది వాళ్ళ కాళ్ళు వాళ్ళే గడుక్కున్నారు, ఎవరు గడగలే. ఒక ఆమెకు చెంపిచ్చింది,
ఆ మహిళా సంఘంలో ఉంటే చిన్న ఎవరో మహిళ సంఘిస్తే ఆమెకేం అర్థం కాక చూస్తూ ఉన్న సందర్భంలో అంటే కొందరు తెలియదు కూడా, అంటే మన సంప్రదాయ సంస్థ తెలియదు. అప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్న మహిళ చెంబుతో కాళ్ళు కడిగింది. అంటే ఇది ఒక చిన్న ఒక సంఘటన. ఇదేదో మొత్తం టోటల్గా తెలంగాణ సంస్కృతిని మొత్తం తాకట్టు పెట్టిండ్రు, కాళ్ళు కడిగిండ్రు అనేటువంటి మాట మాట్లాడితే ఈ అంశాలు చూపించి మరి గొప్పగా చదువు నుండి ఐఏఎస్ అధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు కాళ్ళు కడగమని చెప్పిండు ఆ కేసీఆర్ వెంకటరామరెడ్డికి? ఒక ఐఏఎస్ ఆఫీసరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి కేసీఆర్ కాళ్ళు కడిగినప్పుడు చెప్పిండా కేసీఆర్ కాళ్ళు కడగమని? రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందా? ఆమెకేమో తెలియక, ఈమెనేమో ఓ మహిళ అమాయకత్వం. గ్రామాలకు వెళ్ళినప్పుడు మేము అసలు చూసాం, మేము వాళ్ళని ఓదారుస్తూ ఉంటే చాలా సందర్భాల్లో కొందరు వచ్చి బలవంతంగా కాలు మొక్కే కార్యం చేస్తారు. అంటే అది అమాయకత్వం కావచ్చు, తెలియనితనమో, పేదరికమో, వ్యవహారం కింద తెలియకం. దీన్ని పట్టుకొని ఇది ఇంత గొప్పగా ఘనంగా నిర్వహించినటువంటి యొక్క కార్యక్రమాన్ని ఏ విధంగా ప్రజలలో పలుచన చేయాలనే ప్రయత్నంలో బాగా చేసేది కాకుంటే ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా? అసలు మీరు మనుషులేనా? ఇదే తమిళనాడులో చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రగతి కోసం అన్ని పార్టీలు ఒకటే చేసే కార్యక్రమం చేస్తారు, సహకరిస్తారు. ఇంత గొప్పగా ఎన్నో రాష్ట్రాలు పోటీ పడ్డాయి ఈ యొక్క ఈవెంట్ను నిర్వహించడం కోసం, ఎన్నో దేశాలు పోటీ పడ్డాయి. అటువంటిది మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎందుకోసం? ఇది తెలంగాణ టూరిజం ప్రమోషన్ కోసం, చేసే కార్యక్రమం. ఇలా ప్రపంచాన్ని ఇక్కడ రప్పించి అతి తక్కువ అసలు ఖర్చు లేకుండా చేసినప్పుడు మరి వీళ్ళు ఏ విధంగా విమర్శిస్తూ ఉన్నారు? నేను వీళ్ళని ప్రశ్నిస్తూ ఉన్నా, బీఆర్ఎస్ నాయకుల్ని, మాట్లాడిన వాళ్ళను. 2016-17 సంవత్సరంలో ఈ టూరిజం ప్రమోషన్ కోసం 27,84,00,000 ఖర్చు పెట్టింది. ఒక సంవత్సరము టూరిజం ప్రమోషన్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వంలో 27,84,00,000 టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయి కావచ్చు, టూరిజం దానికి సంబంధించి 2017-18లో 19 కోట్లు ఖర్చు పెట్టిండ్రు. 2018-19లో 15,53,00,000, 2019-20లో 11,90,00,000 ఖర్చు పెట్టింది. ఇట్లా చూస్తే మొత్తం వాళ్ళ పరిపాలనలో టూరిజం ప్రమోషన్ కోసం ఇతర దేశాలకు పోయిన ట్రిప్పుల కోసం 115 కోట్లు ఖర్చు పెట్టింది. మరి ఇక్కడ మీరు 115 కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అడుగుతా ఉన్నారు కదా, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మీరు అడుగుతా ఉన్నారు కదా. ఇప్పుడు ఈ కార్యక్రమం చేసి ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, ఎంత ఆదాయం వస్తాయని మాట్లాడింది కదా. మరి మీరు ఇన్ని సంవత్సరాలు ఇంత ఖర్చు పెట్టి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు? ఎంతమందికి ఉపాధి కల్పించిండ్రు? మీరు అడిగిన ప్రశ్న నేను అడుగుతా ఉన్నా కదా. అంటే ఇది ఒక్క రోజులో వచ్చే రిజల్ట్ కాదు. అంటే టోటల్గా ఇంత గొప్ప మనకున్నటువంటి వనరులు కావచ్చు, మనకున్నటువంటి దేవాలయాలు కావచ్చు, కట్టడాలు కావచ్చు, ప్రాచీన శిల్ప సంపద కావచ్చు, హెరిటేజ్ బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ప్రపంచ దృష్టిని ఆకర్షించే కార్యం చేస్తాం. నిన్న గవర్నర్ గారి దగ్గర వారు హై టీ అరేంజ్ చేసింది. అక్కడ ఏదైతే 7 ఖండాల వాళ్ళు, కాంటినెంట్స్ వాళ్ళు అందులో పాల్గొన్నారు. వాళ్ళు చెప్పింది అక్కడ వాళ్ళకేమైతే ఆ సోషల్ మీడియా ఏంటది, ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తే వాళ్ళ దేశాల నుంచి వందల రెస్పాన్స్ వస్తూ, అరే ఇంత బాగున్నాయా, మేము కూడా చూస్తాం అనే కింద వాళ్ళకు వస్తున్నట్టు రెస్పాన్స్. ప్రపంచ మీడియా మొత్తం ఇక్కడికి వచ్చింది కదా. ఇక్కడ మనం ఒకటి కాదు, రెండవది మన కల్చర్తో పాటుగా ఈ యొక్క ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళకి ఏమేమి చూపించినాం అంటే, ఎవరైతే పేదవాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకుంటారు, సపోజ్ హ్యాండీక్రాఫ్ట్స్, చిన్నవాళ్ళే కదా వాళ్ళు, రోజు వాళ్ళ యొక్క జీవన భృతి కోసం 100 రూపాయలు 500 సంపాదించుకునేవాళ్ళు, వాళ్ళు తయారు చేసినటువంటి ఈ బిద్రీ వర్క్స్ కావచ్చు, సిల్వర్ ఫిలిగ్రీ కావచ్చు,
పోచంపల్లి హ్యాండ్లూమ్స్ కావచ్చు, గద్వాల్ శారీస్ కావచ్చు, నారాయణపేట శారీస్ కావచ్చు, గొల్లవాల శారీస్ కావచ్చు, అగ్గిపెట్టెలు పట్టేటువంటి శారీస్, దానిలో అంటే ఇవన్నిటిని కూడా అట్లాగే చేరియల్ పెయింట్స్ కావచ్చు, పాటరీ కావచ్చు, వీటన్నిటిని తీసుకుపోవడం వలన వాటిని పబ్లిసిటీ అయ్యి వాళ్ళ వస్తువులకు గిరాకీ డిమాండ్ క్రియేట్ కావడం జరిగింది. ఆ వచ్చిన వాళ్ళు కొందరు వాళ్ళు కొనడమే కాకుండా ₹1 వాళ్ళ ఖర్చు కాకుండా వాళ్ళ వస్తువుల్ని వాళ్ళ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఈవెంట్ ద్వారా మార్కెటింగ్ చేసే ప్రయత్నం చేసింది. అంటే అట్లనే ఈ రోజున మనకు సంబంధించినటువంటి ఆహారానికి సంబంధించి అంటే హోటల్ ఇండస్ట్రీ ప్రమోషన్, హైదరాబాద్ బిర్యానీ కావచ్చు, రకరకాల క్యూజిన్, అంటే వాటన్నిటి కూడా రుసులు చూసి ఒక వాళ్ళ సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. సో అది కూడా మార్కెటింగ్, ఇవన్నీ కూడా ప్రచారం జరుగుతూ ఉంది. సో వాళ్ళకు కూడా అది అట్లనే ఏఐజీ హాస్పిటల్ తీసుకోవడం జరిగింది. ఆ యొక్క వచ్చిన పార్టిసిపేట్స్ ఏఐజీ హాస్పిటల్ పోయిన తర్వాత అక్కడ మెడికల్ టూరిజం కోసం ఆఫ్రికాకి వెళ్ళి వస్తూ ఉంటారు పేషెంట్స్. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి దేశానికి ఆదాయం వస్తూ ఉంది. వీళ్ళు చూసిన తర్వాత వాళ్ళు అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ చూసి అబ్బురపడ్డారు. ఆఫ్రికాస్ కూడా చాలా మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు అందులో. సో దీని ద్వారా వాళ్ళ దేశాలు పోయినప్పుడు మెడికల్ టూరిజం కోసం ఈ ఈవెంట్ కూడా పనికొస్తా ఉంది. అంటే మరి ఇంత గొప్ప ఇన్ని రకాల కార్యక్రమం చేస్తూ ఉన్నప్పుడు ఇలా దీన్ని విమర్శించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటే మరి ఏ విధంగా వీళ్ళకి సమాధానం చెప్పే కార్యక్రమం చేయాలి? ఒకటంటే ఒకటి కాదు, టోటల్గా. రెండవది వీళ్ళు మాట్లాడుతూ గుల్జార్ హౌస్లో సంఘటన జరిగింది. ముఖ్యమంత్రి గారికి ఈ మిస్ వరల్డ్ పోటీల మీద సమీక్ష పెట్టే టైం ఉంటుంది, కానీ గుల్జార్ హౌస్ పోవడానికి వీలు కాదని ముఖ్యమంత్రి గారు దానిపై స్పందించి వాళ్ళందరికీ కూడా అక్కడ 3 మంత్రులు పంపడం జరిగింది. ఉప ముఖ్యమంత్రితో పాటుగా మంత్రితో పాటుగా అందరినీ పంపించే ప్రయత్నం చేయలేదు. సరే, ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది, తప్పకుండా దాన్ని మనం ఎవరికైనా బాధ ఉంటుంది. మరి 70 మంది చనిపోయినప్పుడు కేసీఆర్ పోయిండా కొండగట్టు కాడ? పరామర్శించిండా ఏ కుటుంబాన్ని? ఏ లెక్క ప్రకారం మాట్లాడుతూ ఉన్నారు? ఈ రోజున ఈ ఈవెంట్ పెట్టడం ద్వారా అంటే ₹1 ఖర్చు కాకుండా ఇది పెట్టడం ద్వారా 1000 కోట్లు కాదు 10,000 కోట్ల ప్రచారం వచ్చింది ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ టూరిజం సంబంధించి. ఈ రోజున మరి నేను అడుగుతా ఉన్నా, ఈ రోజున ఇగో కొన్ని చూపించారు, ఇంతకుముందు చెప్తే కదా చౌమాల ప్యాలెస్ గురించి కొన్ని ఫొటోస్ పెట్టింది. అంటే వాళ్ళు చూపించిన దానిలో ఏది తులం బంగారం కాళ్ళు కడిగింది, ఇంకొకటి బానిసలుగా మారిన మోడల్స్ని మాట్లాడతారు. ఇక్కడ ఈ ఫోటోలో స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ స్పోర్ట్స్ ఈవెంట్ గచ్చిబౌలి జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు, సరే దీనిలో ఏం కనపడతా ఉంది, ఇక్కడ ఉన్న వ్యక్తి వాళ్ళ ఆ ఈవెంట్ పార్టిసిపెంట్కి సంబంధించినటువంటి వ్యక్తి, వాళ్ళ రిలేటివ్గా వాళ్ళ కంట్రీకి సంబంధించి. ఇది అసలు ఎలాంటి సంబంధం లేదు. రెండవది ఇంకో ఫోటోలో చూపిస్తూ షేక్ అండ్ ఇచ్చాడు చూపించాడు. మన సంస్కృతి సాంప్రదాయం మనం నమస్కారం అంటాం, వాళ్ళు మన నమస్కారం అన్నా వాళ్ళు హలో అని షేక్ అండ్ ఇస్తారు. అరే దాన్ని కూడా తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే, అంటే కేవలం ప్రతి దానిలో కూడా శవాల కాడ పేరాలన్నట్టుగా ప్రతి దానిలో కూడా రాజకీయ లబ్ధి చూడాలంటే ఆలోచనతో తప్ప ఇంకొకటి ఉందా వీళ్ళు మాట్లాడిన దానిలో? మీరు ఇంత ప్రచారం చేశారు కదా, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ఇదే హరీష్ రావు కేటీఆర్ను తెలంగాణ భవన్కు రావాలన్నా, యాబిడి చౌరస్తాకు రావాలన్నా,
నిన్నటిదాకా ప్రచారం చేసింది కదా 200 కోట్లని. నిన్నటితోటి గవర్నర్ హైటీ తోటి మొత్తం కూడా ముగిసిపోయింది కదా. మీరు రేపు వస్తారా, ఎల్లుండి వస్తారా, ఆవులుండి వస్తారా, ఏడుకు వస్తారో మీరు ఇది స్పష్టంగా మీ మున్సిపాలిటీ నోరుతోటి చెప్పాలి ప్రజలకు. దీనికి ఈ మిస్ వరల్డ్ దానికి ఖర్చు కాలేదని మీ నోటితో చెప్పాలా. మీ దగ్గర నిజాయితీ ఉంటే, ఇంగిత జ్ఞానం ఉంటే, నిజంగానే మీరు నాయకులైతే ముక్కు నేలకు రాయాలి. నేను ఐఎమ్ ఛాలెంజింగ్. మాటలు మస్తు మాట్లాడు, మాటలు కోటలు దాటుతాయి. మీరు ఈ యొక్క మిస్ వరల్డ్ పైన విమర్శించిన ఏ అంశం పైన నడి బజార్కి వస్తా, మీరు చెప్పిన కాడికి వస్తా, మీరు చెప్పిన డేట్కి వస్తా, మీరు చెప్పిన టైంకి వస్తా. లేదంటే నేను చెప్పిన టైంకి రాండి. నేను వారం రోజులు ఎదురు చూస్తా. మీరు ఎక్కడికి వస్తారో రావాలి. ఏ రోజు నేను అబద్ధాలు చెప్పడం కాదు, ఏ రోజు కూడా ఉన్నది లేనట్టుగా మాట్లాడడం కాదు. మీరు పొరుగు మాటలు లవ మాటలు మాట్లాడింది పత్రికల ద్వారా, సోషల్ మీడియా ద్వారా రకరకాల ప్రజలు తప్పుదో పట్టించే కార్యక్రమం చేసింది. కాబట్టి అదే ప్రజలకు మీ నోటి ద్వారా సమాధానం చెప్పాలా. ఇజ్జత్ ఉంటే మరి అంటే మనం చూసి ప్రజలు నేర్చుకోవాలి. అంటే ఇటువంటి అబద్ధాలు మాట్లాడుతూ, తుండి మాటలు మాట్లాడుతూ, తప్పులు కావాలని చెప్పిన ఉద్దేశపూర్వకంగా రాజకీయాల కోసం మాట్లాడుతూ ఉంటే ఎందుకు గౌరవిస్తారు మిమ్మల్ని? 10 సంవత్సరాలంట పరిపాలన చేసింది కాబట్టే మిమ్మల్ని ఇంటికి పంపించింది. నేను ఈ విషయం పైన మళ్ళొకసారి మీడియా ద్వారా మీ ద్వారా నేను వాళ్ళని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎప్పుడు వస్తారు, ఎక్కడికి వస్తారు? 200 కోట్లు ఖర్చు అయిందా? నేను స్పష్టంగా దాచిపెట్టి మాట్లాడలే. ఇప్పటిదాకా ఆయన ఖర్చు లెక్కలు మరొకసారి కూడా మీకు చూపిస్తా ఉన్నా. ఇది ఉన్నటువంటి ఇంకా యాక్చువల్ అకౌంట్ టోటల్ ఇది ఫైనల్ స్టే, ఆల్మోస్ట్ ఫైనల్. 30 కోట్లు ప్లస్ ఇంకో ₹1 కోటి పెండింగ్ ఉన్నారు పేమెంట్ అనేది. వచ్చినట్టు 21 కోట్లు. సో ఈ 31 కోట్లు 21 కోటి పోతే ఎంత? 10 కోట్లు ఉన్నట్టే కదా. ఇందులో ₹3 కోట్ల మిస్ వరల్డ్ లిమిటెడ్కు డిపార్ట్మెంట్ గారు ఖర్చు పెట్టింది. అంటే వాళ్ళు ఆర్గనైజేషన్ వాళ్ళు చేయని కారణంగా మనకు సక్సెస్ఫుల్ రన్ కావాలని దానికి కొంత వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో నెట్ డిఫరెంట్ ఎంత వస్తుంది? 8 కోట్ల 21 9 కోట్లు ఇక్కడ. సో 3 కోట్లు వాళ్ళకి ఇచ్చిన కాబట్టి ఇంకేం చూసినాం. అంటే నాట్ ఈవెన్ హార్డ్లీ 10 కోట్లు. ఇది కూడా ఏమంటున్నా, ఎవరైతే ప్రామిస్ చేసిండ్రో స్పాన్సర్ మేము ఇస్తామని, ఇంకా వాళ్ళ డబ్బులు రాలే. ఆ డబ్బులు కూడా వస్తే ₹1 ఖర్చు లేదు. మరి ₹1 కూడా ఖర్చు లేనటువంటి దానికి 200 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, అవమానాలు చేసిండ్రు, ఇవారు రకరకాలు మీరు మాట్లాడితే మనిషికైతే ఒక మాట. అంటే ఇంత దిగజాడు రాజకీయం చేస్తారా? ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక్క మాట ఇంత గొప్ప, అంటే ఖర్చు లేకుండా ఇంత గొప్ప కార్యం ప్రపంచానికి రప్పించిన. మీరు గడిచిన సంవత్సరాలు ఖర్చు పెట్టిన ఎక్కువ నేను చెప్పిన. ఒక సంవత్సరానికి 29 కోట్లు పెట్టిండ్రు. మరి ఎన్ని ఉద్యోగాలు తెచ్చిండ్రు, ఎంత ఆదాయం తెచ్చిండ్రు, ఎంత ప్రమోషన్ చేసిండ్రు? మీ ప్రశ్నకు సమాధానం నా ప్రశ్నే కదా. చాలా అంటే ఆ రాజకీయ పార్టీలు ఆ స్థాయికి దిగజారిపోవడం అంటే, అందుకే ప్రజలకు కూడా నమ్మకం పోతుంది ఇటువంటి నాయకుల వల్ల, పార్టీల వల్ల. మనం ఒకరికి ఆదర్శంగా ఉండాలి. మళ్ళా గొప్ప గొప్ప డల్లాస్లో చూసిన డల్లాస్లో మాట్లాడండి కేటీఆర్ పోయి. మీ ఎంత గొప్ప మీటింగ్ పెడితే ఉంది, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి?
రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పులకుప్పుగా మార్చి మళ్ళా మీరే మళ్ళా ఆగాయతానికి ఎత్తుకుంటా ఉన్నారు. ఆ సబ్జెక్ట్ మళ్ళీసారి మాట్లాడతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కమిటీ లేదు, చర్చ లేదు, అవి ఇష్యూలు అన్నీ కూడా ఇటువంటివే. 30 తులాల బంగారం లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడడం, ఇక్కడ ఏదో కాలువడి మొత్తం టోటల్గా తెలంగాణ రాష్ట్ర ప్రతిష్ఠిత దిగరాది కాళ్ళకాడ పెట్టినడం, అన్ని ఇటువంటివే. ₹1 ఖర్చు కాబట్టి 200 కోట్లు ఖర్చు పెట్టినట్టుగా. అంటే ఏమీ లేని కాడ నిప్పు రాజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కమిటీ లేదు, వ్యవహారంలో జరిగింది ఏమీ లేదు. నేను ఒకటే మీ ప్రశ్న ఒకటే సమాధానం చెప్తాను. ఒకవేళ అటువంటిదే జరిగితే మరి చివరి రోజు వరకు 108 మంది మొత్తం టోటల్గా వాళ్ళు ఇక్కడే ఎందుకున్నారు? ఎందుకు ఇక్కడ పార్టిసిపేట్ చేశారు? సింపుల్ జవాబు కదా. అటువంటి ఎవరిని ఇబ్బంది పెట్టే పరిస్థితి జరిగితే మరి 108 మంది చివరి దాకా ఉండి నిన్న కూడా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారు. వాళ్ళు మేము మళ్ళీ కూడా మీ తెలంగాణ ఎవరైతే ఈ థాయిలాండ్కు సంబంధించినటువంటి మిస్ వరల్డ్గా ఎలక్ట్ కావడం జరిగిందో ఆ ఎలక్ట్ అయినటువంటి ఎంపీ సుచాత అనే ఆమె, అందులో సుచాత చుంస్క్రీ థాయిలాండ్ సంబంధించిన ఆమె, తెలంగాణ మోడల్లో మా యొక్క థాయిలాండ్లో మేము కూడా ఇట్లా చేసే ప్రయత్నం చేస్తాం, మోడల్ తీసుకుంటామని మాట్లాడింది. ఇవన్నీ కూడా ఏదో అందాలు చూపించడం కోసం కాదు, తెలంగాణ టూరిజం ప్రమోట్ చేయడం కోసం. ఈ రోజున ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారో వాళ్లకు కొంత ఉపాధి ఉద్యోగ అవకాశాలు దొరకాలని మనం ఏ స్థాయిలో ఉన్నాం? తెలంగాణ రాష్ట్రము ఏ స్థాయిలో ఉంది టూరిజంలో? అడుగున ఉన్నాం. కేరళ మొదటి ఉంది. ప్రపంచంలో భారతదేశం ఏ స్థాయిలో ఉంది? ఎక్కడో ఉండాల్సిన భారతదేశం అడుగున ఉంది. మళ్ళీ ఎక్కడుంది ఈనాడు? ఈరోజు ఉన్నటువంటి సింగపూర్ కానీ దుబాయ్ కానీ ఇట్లా చాలా కంట్రీస్ ఉన్నాయి. అంటే 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 ఆ స్థాయిలో అంటే మనం ఆ స్థాయికి రావాలంటే ఇటువంటి కార్యక్రమాలు చెయ్యాలి. మన ఇంట మనం కూర్చుంటే ప్రమోషన్ అవుతుందా? ఇది యాక్టివిటీ చేయాలి కదా. ఇవన్నీ చెప్తున్నా కదా. ఇవన్నీ కూడా అభూత కల్పనలు. రెండవది వాళ్ళకు సంబంధించి వ్యవహారాలకు సంబంధించి మిస్ వరల్డ్ లిమిటెడ్ ఆర్గనైజేషన్ ఇది 72వ మిస్ వరల్డ్ పోల్. అంటే అదే సంస్థ 72 సంవత్సరాలు చేస్తూ ఉంది కదా. అవునా కాదా? మొట్టమొదటిసారి చేసింది కాదు కదా. 72 సంవత్సరాల నుంచి ప్రపంచంలో వివిధ దేశాలు చేస్తూ ఉన్నారు. బాంబేలో చేసింది పోయినసారి. రెండవది ఏంటంటే ఇంకో చిన్న పాయింట్, ఇంపార్టెంట్ పాయింట్, గత సంవత్సరం బాంబేలో మిస్ వరల్డ్ జరిగినప్పుడు వాళ్ళు భారతదేశం మొత్తం తిప్పింది. అంటే కొన్ని రాష్ట్రాలు, ఇతర రాష్ట్రాలు. మనము తెలంగాణ రాష్ట్రాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేసినాం. అంటే ఆ యొక్క రిజల్ట్ అనేది తెలంగాణకు టూరిజంకు ఎక్కువ లబ్ధి జరగాలని మనం ఎక్కడ ఇతర రాష్ట్రాలు తీసుకుపోలే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి టూరిజం ప్లేసెస్ చూపించడం జరిగింది. అది రాష్ట్రానికి మేలు జరుగుతుందా, నష్టం జరుగుతుందా? ఉంటే ఆ వీడియో పెట్టుకుంటే చూపించండి. నేను విన్నా కదా. అరే నేను కూడా విన్నా కదా. ఫ్యాక్ట్ ఈజ్ సంథింగ్, బట్ ప్రపగండా ఏమీ లేకున్నా మీకు ఎగ్జాంపుల్ చెప్తే కదా. షేక్ హ్యాండ్ ఇస్తే మన నమస్కారం షేక్ హ్యాండ్ ఇచ్చింది.
చీకటి ఇచ్చిన దాన్ని కూడా పెద్ద ఫోటోలో మీకు చూసి ఇప్పుడే చూసింది, ఇంకో ఇదే ఫోటో. పర్సెప్షన్లో ఏమన్నా ఒక మాట అన్నది, నేను చూసిన అది కూడా చదివినా, నేను అది కూడా చదివినా. పర్సెప్షన్లో ఆలోచించాలి. ఏమన్నది, భారతదేశంలో పేదరికం బెగ్గింగ్ ఉంది ఇక్కడ, అంటే ఈ స్థాయిలో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కంపారిజన్. మరి ఆ స్థాయి పోయి ఈ స్థాయి రావాలంటే ఈ కార్యక్రమం చేయాలి కదా. ప్రపంచ ఇది రాష్ట్ర ప్రభుత్వము ఈ ఈవెంట్కు ఫెసిలిటేట్ చేసింది, ఖర్చు పెట్టి. మిగతా అంశాలు ఏంటంటే ఇది ఆర్గనైజ్ చేసింది మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ వాళ్ళు, మిస్ వరల్డ్కి సంబంధించినటువంటి ప్రైవేట్ లిమిటెడ్. వాళ్ళు ఇంటర్నల్. మనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం చేసి తప్పు కాదు కదా ఇది కూడా. లేదా ఎట్లా అది మీకెట్లా తెలుసు, నాకెట్లా తెలుసు ఇక్కడ రాలేదు కింద. 72 నిన్నటిదే మీ తెలియదు, నా తెలియలేదు. అది సారీ ఒకటి డిపార్ట్మెంట్ పరంగా ప్రిన్సిపల్ సెక్రటరీ అనేది ఎంక్వైరీ చేయడం జరిగింది. చెప్పలేదు పెద్ద అది కమిటీ లేకపోతే ఇంకోటి ఏమీ లేదు. ఇంజనీర్ అరే నేను సింపుల్ మీద చెప్తా ఉన్నా. మరి అంతమంది చివరి దాకా పార్టిసిపేట్ అయినారు కదా. మళ్ళీ అదే ఇంగ్లాండ్ నుంచి రన్నర్ అప్ నుంచి మళ్ళీ పార్టిసిపేట్ అయింది కదా, అవునా కదా. సో మరి పాయింట్ ఏంటంటే ఇక్కడ సింపుల్ పాయింట్, అకల్ మందుకు ఇషారా కాపీ అన్నారు. ఇది లక్ష్యం ఏంది, తెలంగాణ టూరిజం ప్రమోషన్ చేయడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం సఫలీకృతం అయిందా కాలేదా, ఇది వదిలేసి కోడిగుడ్డు మీద ఈగ వెళ్ళినట్టుగా ఎన్నో ఉంటాయి. సపోజ్ రాష్ట్రంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, రకరకాలు ఉంటాయి, రకరకాల సంగతి ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవునా కాదా. మరి ఇవన్నీ వదిలేసి ఒకదాన్ని పట్టుకొని ఈ యొక్క టోటల్ ఓవరాల్ రిజల్ట్ నీరు గార్చే ప్రయత్నం చేస్తే అది అవివేకమవుతుందా వివేకమవుతుందా కదా. నాకు అర్థం కాల. మీరు ఆరోపణలు మీరే అంటున్నారు కదా, నాకేం తెలియదు. మీరంటే నాకు న్యూస్, మీరంటే నాకు న్యూస్. ఇప్పటిదాకా మీరు అనేది నాకు తెలియదు. పోయిందా పోలేదా ఏది నాకు సబ్జెక్టే తెలియదు. మీరు ఆరోపణలు మీరే అంటున్నారు. ఇవన్నీ ఆరోపణలు, ఇప్పుడు చూపించిన ఆరోపణలు కాదా. అవునమ్మా, ఇప్పుడు చూపించినవన్నీ ఆరోపణలు కాదా. 200 కోట్లు ఖర్చు అయింది, 30 తులాల బంగారం ఇచ్చిండ్రు, ఇవన్నీ ఆరోపణలు కదా. ఇవే అది కూడా ఇవే దీని మారే. థ్యాంక్ యూ వెరీ మచ్. స్పాన్సర్ సంబంధించి స్పష్టంగా చెప్పిన, ఇప్పటిదాకా వచ్చినటువంటిది 21 కోట్ల రూపాయలు వచ్చింది. ఇందులో పే చేసింది. ఇందులో 3 కోట్ల రూపాయలు మిస్ వరల్డ్ లిమిటెడ్ వాళ్లకు ఖర్చు పెట్టి జరిగింది, 3 crores. సో బ్యాలెన్స్ అంటే 18 crores. మనం ఖర్చు పెట్టేది 30 crores, అంటే బ్యాలెన్స్ 12 crores. నేనేమంటున్నా, ఈ 12 crores సంబంధించి కూడా ఆల్రెడీ ప్రామిసెస్ ఉన్నాయి, కమిట్మెంట్ చేసిన వాళ్ళు ఇస్తారా, ఎంత ఇస్తారు, ఎప్పుడు ఇస్తారు అనేది ఇస్తే తప్ప నేను చెప్పడానికి రాదు. అంటే ఆ చెప్పిన ప్రకారం ప్రామిస్ చేసిన ప్రకారం వస్తే 1 రూపాయి ఖర్చు కాదు. ఒకవేళ వాళ్ళు 1 రూపాయి ఇవ్వకపోయినా 12 కోట్లే. మరి 12 కోట్ల రూపాయలు పెట్టుకొని 250 కోట్లు ఖర్చు అయింది, 300 కోట్లు ఖర్చు అయింది.
అరే దానికి మీ లెక్క చెప్తిని, ప్రపంచమే హైదరాబాద్కు వచ్చింది. మరి మీరు ప్రపంచంలోని ఒక్క దేశానికి రెండు దేశాలకు పోతే మీరు ఖర్చు పెట్టి చెప్తే కదా, ఒకే సంవత్సరం 27 కోట్లు, 16, 17 ఒకే సంవత్సరం 27 కోట్లు. సరే 2 దేశాలు 3 దేశాలు పోయినట్టుంది. జనరల్గా ఒక విదేశీ పర్యటన పోతే, ఒక టూరిజం డిపార్ట్మెంట్ పోతే, సో అక్కడ అయ్యేటువంటిది అసలు హాలు అంటే దీనితో ఉండదు, దీనిలో సగం ఉంటుంది, ఈ వేదికలో సగం ఉంటుంది. దీనికి 50 లక్షలు 70 లక్షలు కట్టాలి. అక్కడ మనం స్టాల్ పెట్టాలంటే ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ తీసుకొని పోవాలి. మన డెకరేషన్స్ ఆఫ్ అలంకారం వ్యవహారం అవన్నీ చేయాలంటే అది లక్షల రూపాయలు, కోటి రూపాయలు ఖర్చు. హోటల్ రకరకాల, అంటే ఒక ఈవెంట్ పోతే 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఒక దేశానికి పోతే 3 రోజులకు. మీ అన్ని దేశాలు వచ్చేసి ఇక్కడ 1 రూపాయి ఖర్చు కాకుండా తెలంగాణ మొత్తం ప్రపంచం మొత్తం మనం ప్రమోట్ చేసినప్పుడు అభినందించాల్సిన అవసరమా కాదా? మనం మాట్లాడిందా ఒక కేటీఆర్ అయినా, హరీష్ అయినా, ఇంకోరైనా పల్లెత్తు మాట మాట్లాడిందా? అర్థం పట్టలేని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు. ఏం చేసింది కూడా ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల నిరుద్యోగ యువతీ యువకుల కోసం, తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంపొందడం కోసం, పెట్టుబడులు కూడా ఆకర్షించడం కోసం. టూరిజం డిపార్ట్మెంట్ ఎన్నో ఉన్నాయి, ప్రాపర్టీస్, ఇన్వెస్ట్మెంట్ కావాలా? మీరు ఖజానా ఖాళీ చేసి పోతుంది మీరు. మరి మేము పనులు చేయాలి కదా. మీరు నాశనం చేస్తే మేము నిర్మాణం చేయాలంటే మరి ఇవన్నీ కూడా మేము చేయాలి కదా. థ్యాంక్ యూ. ఒకసారి ఏం కాలే, అబాసు పాలైంది బీఆర్ఎస్ పార్టీ. తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు లెక్కలు చెప్పి అబాసు పాలైంది బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ నాయకులు తప్ప. తెలంగాణ ప్రతిష్ట ప్రపంచవ్యాప్తంగా పోయింది. నేను చెప్పడం కాదు, పార్టిసిపేట్ చెప్పే కార్యక్రమం. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం. మేము తెలంగాణ టూరిజం శాఖ మంత్రి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ తర్వాత రాజకీయపరమైన కొన్ని అంశాలకు సంబంధించి నేను ముందుగా మీ అందరి సహకారం కోరుతాను. ఇంత పెద్ద కార్యక్రమం నిర్వహించి ఎక్కడ కూడా ప్రభుత్వం మిషనరీ లేకపోతే ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ లేకుండా టూరిజం శాఖకు సంబంధించి రాష్ట్రం ఇన్ని దేశాల ప్రతినిధులు ఇక్కడికి వచ్చి మన తెలంగాణ ఖండాంతరాలు దాటిపోతూ ఉంటే చూసి ఓర్వలేక వాళ్ళ మీద వస్తున్న విమర్శలను తప్పించుకోవడానికో లేకపోతే దృష్టి మరల్చడానికో రేపు కాళేశ్వరం విచారణకు హాజరయ్యే సందర్భంలో ఇంకో ఇతరత్ర అంశాలకు సంబంధించినటువంటి మరల్చే సందర్భం లోపల వీళ్ళు ఈ అంశాలు లేవనెత్తుతున్నారు. జస్ట్ వి ఫెసిలిటేటర్. గవర్నమెంట్ ఇక్కడ నుంచి వాళ్ళకు సహకారం, ఇక్కడ ఒక ప్రోగ్రామ్ ఈవెంట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఇంతకుముందు మొత్తం లెక్కలు చెప్పినారు సార్ కాబట్టి నేను దాంట్లో పోను. కాబట్టి దయచేసి దీనిలో రాజకీయపరమైనటువంటి కోణం కంటే తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించి ఆలోచన చేయడం తప్పకుండా. ఏదైనా ఎక్కడైనా తెలంగాణ గౌరవాన్ని పెంచడానికి కొరకే ఈ ప్రజాపాలన ప్రభుత్వం నియంతృత్వంతో కాకుండా మీ అందరి ప్రజల యొక్క భాగస్వామ్యాన్ని కోరుకొని ముందుకు పోతున్నటువంటి విధంగా కార్యక్రమం జరుగుతోంది. వాళ్ళు ఈ రాష్ట్రంలో మన దగ్గర ప్రతిష్టాత్మకమైనటువంటి రామప్ప కావచ్చు, లేదా పోచంపల్లి కావచ్చు, లేకపోతే ఇతర అనేకమైనటువంటి అంశాలు, వేయి స్తంభాల గుడి లేదా కాకతీయ కోట, ఇక్కడ పడేటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఓల్డ్ సిటీతో సహా తెలంగాణకు సంబంధించినటువంటి ఒక చారిత్రాత్మక హెరిటేజ్ అంశాలన్నింటినీ వాళ్ళు సందర్శించడం ద్వారా తెలంగాణ గౌరవం పెరిగిందా, తెలంగాణ గౌరవం తగ్గిందా ఒకసారి దయచేసి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదున్న మీరే ఆలోచన చేయండి. సరే, విమర్శకులు ఏ కార్యక్రమానైనా మేము ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే ప్రభుత్వం మీద విమర్శ చేసేటువంటి ఒక సంస్కృతిని పెంచుకున్నారు. కనీసం ఒక సంవత్సరం అప్పుడు వాళ్ళని అడుగుతారేమో, మేము ఇప్పుడే కదా కొత్తగా అధికారంకి వచ్చినటువంటి వాళ్ళు ఇవాళ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నెల నుంచే పిల్లి శాపనార్థనాలు పెడుతూ ఆడిపోసుకుంటూ ప్రభుత్వాన్ని కూలిపోతుంది, కూలగొడతామనే కరదగా మాట్లాడుతుంటే కూడా వారిని ఏం పట్టించుకోకుండా కార్యక్రమంలో ముందుకు పోతాను. ఈ కార్యక్రమం ద్వారా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంత పెద్ద హెరిటేజ్ అంశాలను ప్రేరేపితం చేసి ప్రపంచం మొత్తం చెప్పే సందర్భంలో నిన్న కూడా ఆనరేబుల్ గవర్నర్ గారి ఇంటి దగ్గర కూడా గవర్నర్ గారితో సహా మా నమస్కారం అంటే ఇది ఒక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా కాదు, ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ హార్ట్
మా భారతదేశం సంస్కృతికి సంబంధించినటువంటి అంశం మీద మాట్లాడి ఇంత పెద్ద వ్యవస్థలో మనకు సంబంధించి ఒక అవకాశం వచ్చినప్పుడు దాన్ని కూడా రాజకీయపరమైన చేసే అంశం లోపల ఇది రాజకీయం బరాబర్ ఫైట్ చేయండి, రాజకీయాల లోపల మీరు చెప్పేది చెప్పండి, కానీ వచ్చిన అతిథులకు సంబంధించి అగౌరవపరిచే విధంగా అతిథి దేవోభవ అనేటువంటి మెహమానీ పాసులో హైదరాబాద్ ఇస్ నెంబర్ 1 అటువంటి అంశం వచ్చినప్పుడు దయచేసి మిగతా రాజకీయపరమైన అంశాలు మీరు కాళేశ్వరం కొట్లాడతారా, మీరు రైతు రుణమాఫీ కొట్లాడతారా, లేదా ఇంకోటి వేరే అంశం మీద కొట్లాడతారా, ఇందిరా మిల్లో కొట్లాడతారా, మిగతా అంశాలు చేయండి. కానీ అతిథులు వచ్చిన సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి అభాసు పాలయ్యే మాటలు మాట్లాడదని టీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుతాం. కార్పొరేషన్ చైర్మన్ అదే మళ్ళీ అసలు ఆ ఇష్యూ అనేది ఎక్కడ కూడా లేదు, ఇష్యూ అనేది లేదు. అది పర్సెప్షన్. నేను చెప్పిన స్పష్టంగా ఏమని, ఎప్పుడైతే అంటే ఈ విధంగా భారతదేశంలో పేదరికం ఉంది, ఇక్కడ అది వదిలేసి ఇటువంటి అదేంటి మన వేదికల పైన కోట్ల రూపాయలు అంటే ఉన్నవాళ్ళు ఖర్చు పెట్టి కార్యక్రమం చేసి అంటే స్పాన్సర్ చేసి ఈవెంట్ చేస్తూ ఉన్నారు. ఫైనల్గా నాకు అర్థమైంది అంటే నేను దాన్ని చదివిన దానిలో కూడా ఇక్కడి నుంచి ఇటువంటి వాటిల్లో నేను అంటే దీనివల్ల పర్పస్ అనేది కనుక దట్ ఈస్ ఆమె ఆలోచన విధానం అది నాకు అర్థమైంది. గార్డియన్కి ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా నేను చూసింది అది. అరే ఇంతమంది అప్రిషియేట్ చేసిండ్రు, కమిటీ లేదు, రిపోర్ట్ లేదు, ఎంక్వైరీ కమిటీ లేదు, వ్యవహారం ఏమీ లేదు. అసలు రెండోసారి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అరే 72 చర్చ కరెక్టే. మీరు జ్ఞాపకం చేసిన కాబట్టి మంచిది జ్ఞాపకం చేసి చెప్తా ఉన్నాను. అంటే ఈ నాయకులు ఏం మాట్లాడారు, ఒక ప్లేటుకు ₹1,00,000 ఖర్చు అయిందని. వాస్తవంగా దాని ఖర్చు మీరే చెప్పండి. ఒక ప్లేట్కి ఎంత పెట్టారు చెప్పండి, మీరు మైక్ తీసుకొని చెప్పండి. పర్ ప్లేట్ 8,250 అయింది ప్లస్ టాక్సెస్. పర్ ప్లేట్ ₹8,250 చేసింది వాళ్ళే. ప్లేటు 8,250 అంటే అది తాజ్ కృష్ణాపురం అంటే స్టార్ హోటల్ పోతే మనం ఛాయకు 500 తీసుకుంటాడు, ₹1,000 తీసుకుంటాడు. ఇంటర్నేషనల్ కాబట్టి వాళ్ళ స్టాండ్ తగ్గ విధంగా స్టార్ హోటల్కి ఫుడ్ తెప్పిస్తే ప్లేట్ ఖర్చు పెట్టింది వాళ్ళు 8,200. ₹1,00,000 అనేది మాట్లాడితే మరి ఏం మాట్లాడుతుందా? అన్నిటువంటివే వాస్తవానికి వాళ్ళు చెప్పడానికి అసలు పొంతనే లేదు. థ్యాంక్ యూ.